యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఇది దేవుని పరిశుద్ధ ఆలయం. ఈ ఆలయంలో దేవుని స్తుతించాలా అని కోరుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆకాశ విశాలంలో దేవుని దూతలు నిలిచి దేవుని స్తుతిస్తూ ఉంటారు. మరి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. దేవుడు చేసిన పరాక్రమ కార్యాలు, మరి దేవుని స్తుతించడానికి, కీర్తించడానికి ఏంటి కారణాలు? ఇవన్నీ కారణాలే. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాలయం, ఇది పరిశుద్ధాలయం. దేవుడు మనందరినీ సంఘముగా సమకూర్చి ఈ ఆలయంలో ఉంచినందుకు మనందరం నిలువబడి చేతులెత్తి ఆయన స్తుతించడం దేవునికి ఎంత ఇష్టమో అది జరిగించాలని కోరుకుంటున్నాడు. ఆకాశ విశాల ఏమి కనబడుతూ ఉంది? వెన్ యు గో టు హెవెన్స్, ఆకాశములు, ఆ విశాలంలో ఏం కనపడుతూ ఉన్నాయి? ఆయన బలమును ప్రసిద్ధి చేస్తూ ఉంటాయి ఈ ఆకాశములు. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి, బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. దేవుని స్తుతించడానికి వీటన్నిటినీ వాడుకోమంటున్నాడు దేవుడు.